ప్రేజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం అననీయ మరియు అతని భార్య అయిన సఫేరా గురించి చదువుతాం. ఈ సంఘటన క్రైస్తవ సంఘ ప్రారంభ దశలో చోటు చేసుకుంటుంది. అప్పట్లో విశ్వాసులు తమ ఆస్తుల్ని అమ్మి సంపాదనను అపోస్తుల పాదముల యందు ఉంచి అవసరమున్న వారికి పంచే విధానంలో జీవించారు. 4వ అధ్యాయం 32 నుంచి 35 వరకు చూడగలం. మరి అననీయ సఫేరా ఏం చేశారంటే వారు తమ భూమిని అమ్మారు. మొత్తం ధరను కాదు, దానిలో కొంత భాగాన్ని దాచుకున్నారు. మిగిలిన భాగాన్ని తీసుకువచ్చి అపోస్తుల ఎదుట ఉంచారు. కానీ ఇది మొత్తం ధర అని అబద్ధం చెప్పారు. నిజంగా కానీ వారు దేవునికి అబద్ధం చెప్పడమే పెద్ద తప్పు. పేతురు ఏమంటాడంటే, అననీయ సాతాను నీ హృదయంలోనికి ప్రవేశించి నీకు పరిశుద్ధాత్మకు అబద్ధమాడుటకు ప్రేరేపించను అంటున్నాడు. అయితే అననీయకు వెంటనే దేవుని తీర్పు వచ్చి ఆయన చనిపోతాడు. 3 గంటల తర్వాత అతని భార్య సఫేరా వచ్చింది. ఆమె కూడా పేతురు ప్రశ్నిస్తాడు. మరి ఆమె కూడా అదే అబద్ధం చెప్తుంది. ఆమె కూడా వెంటనే మరణిస్తుంది. చూడండి, ప్రభు యొక్క సంఘంగా ఉంటున్న మనము ప్రభు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మరి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క అవయవం. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అంటున్నాడు. తన సొంత వారు అనట్లేదు, రక్త సంబంధికులతోటే కాదు, తన పొరుగువానితో కూడా అబద్ధము మాట్లాడకూడదు, సత్యమే మాట్లాడాలన్నదే దేవుడిచ్చిన అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఎంతో స్పష్టంగా మనకు వినబడుతూ ఉంది. మరి అదేవిధంగా మనం చూసినప్పుడు ఒకవేళ పాదం చీకట్లో ఒక పదునైన ఉంగరం మీద నడిచిందనుకోండి, అది చాలా నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు పాదం మెదడుకి సత్యంగా సిగ్నల్ పంపకపోతే మెదడు ఏమీ చర్య తీసుకోలేదు. దాంతో పాదం నెమ్మదిగా గాయపడుతూ ఉంటుంది. రక్తస్రావం, ఇన్ఫెక్షన్, చివరికి పెద్ద ప్రమాదం కూడా వస్తుంది. కానీ పాదం ఎప్పుడైతే వెంటనే సత్యంగా నొప్పి ఉంది అనే సమాచారాన్ని మెదడుకి పంపితే మెదడు వెంటనే చర్య తీసుకుంటుంది. అడుగు వెంటనే వెనక్కి తీసేస్తుంది. ఇది శరీరాన్ని మొత్తాన్ని కూడా రక్షిస్తుంది. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి అవయములుగా ఉంటున్నారు. శరీరంలో భాగాలనే పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి కదా. మరి అబద్ధం చెప్పడం అనేది ఒక భాగం మరో భాగానికి తప్పుడు సమాచారం ఇవ్వడమే. ఇది క్రైస్తవ సంఘం మొత్తానికి హాని కలిగించుతుంది. కాబట్టి సత్యమే సంఘాన్ని ఆరోగ్యము మరి ఐక్యతతో ఉంచుతుందని మనం తెలుసుకోవాలి. అబద్ధం చెప్పడం వ్యక్తిగత విషయం కాదు, అది సంఘానికి దేవునికి హాని కలిగిస్తుంది. మన మాటలు పరిశుద్ధతతో నిజాయితీతో ఉండాలి. క్రీస్తు శరీరంలో ప్రతి సభ్యుడు ఇతరుల పట్ల బాధ్యతతో ఉండాలి. సత్యం ద్వారానే ఐక్యత, గౌరవం, దేవుని మహిమ నిలుస్తుందన్నదే ఈ ఒక్క సత్యాన్ని మన జీవితాలలో మనం అనువదించుకోవాలి.